200 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసి అమ్మితే ప్రజలందరూ కలిసి 1300 కోట్లు పెట్టి కొన్నారు దురంధర్ సినిమా. కానీ అందులో హీరో ఏం చేశాడు? పాలు పితికాడా, పిడికలు అమ్మాడా, పూలు కోసాడా? జస్ట్ కిడింగ్. కానీ హీరో ఏం చేయలేదనే ఒపీనియన్ నాది. దాన్ని మీరు సవాల్ చేస్తే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 26/11 అటాక్స్ జరిగిన తర్వాత హీరో పాకిస్తాన్ నుండి బాధపడతాడు, మందు కొడతాడు, కానీ హీరో ఏం చేయడు. హీరో ఈ విలన్ కి సలహాలు ఇస్తాడు, కానీ హీరో కోసం హీరో ఏం చేయలేవు. హీరో దేశభక్తి కోసం ఏమి చేయడు. హీరో లాస్ట్ లో ఫైటింగ్ కూడా తను ఏదో చేసిన అన్నట్టు ఉంటది, కానీ అది కూడా జస్ట్ విలన్ ఒకరిని కొట్టేస్తాడు, అయిపోతుంది. కానీ సినిమా బాగుంది, నాకు నచ్చింది. ఇంతమంది పెట్టుకున్నారంటే దానికి కారణం మొత్తం 4 పాయింట్లు. ఇండియా పాకిస్తాన్ స్పై మూవీస్ చూసాం, కానీ స్పై మూవీ మొత్తం పాకిస్తాన్ లో జరగడం ఇదే ఫస్ట్ మూవీ. ఆ స్పై ఏదో నార్మల్ వ్యక్తి కాదు, ఉరిశిక్ష చేయబడిన వ్యక్తి స్పై గా రావడం, సినిమా లాస్ట్ లో చూపించడం అదొక సెకండ్ పాయింట్. గ్యాంగ్స్ సినిమాలో చాలానే చూసాం. ఊరు మధ్యన గ్యాంగ్స్, ఒక రాష్ట్రం మధ్యన గ్యాంగ్స్, ఒక దేశంలో గ్యాంగ్స్ మధ్యన గొడవ చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ లో ఉన్న గ్యాంగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా కొట్టుకుంటారు, వాళ్ళలో మన స్పై ఎలా ఉంటాడు అనేది ఇది ఫస్ట్ టైం. వాళ్ళు ఎలా ఉంటారు ఇంట్రెస్టింగ్ లో ఆడియన్స్ ఉంటారు. అందుకోసమే ఇది హిట్ అయిందని చెప్పొచ్చు. వీ కెనాట్ డిస్కస్ ద సక్సెస్, వీ కెన్ ఓన్లీ డిస్కస్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్, పాకిస్తాన్ ఊరు కానీ నిజంగా ఊరికి వెళ్ళి పాకిస్తాన్ లో తీసారా అన్నట్టు ఉంటారు. థర్డ్ పాయింట్, ఆ క్యాస్ట్ మొత్తం ఒక్కొక్కటి పెర్ఫార్మెన్స్ అయితే పాకిస్తాన్ కూడా తెచ్చారు వాళ్ళని అన్నట్టు అనిపిస్తుంది. ఆ కాస్టింగ్ సూపర్. డ్రామా అయితే చాలా ఉంది మూవీ. పాలిటిక్స్, పవర్, గ్యాంగ్స్, లవ్, ఎమోషన్, పోలీస్, వెపన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది. అబ్బా సూపర్ ఉంటుంది అసలు. ఇవన్నీ ఏ సినిమాలో కూడా లేవు, ఈ సినిమాలో ఉన్నాయి. బట్ హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం ఒకటే మైనస్, సెకండ్ హాఫ్ లో ఉంటుంది. వెరీ ఎక్సైటింగ్. కాబట్టి ఎంజాయ్ చేయరా ఛానల్ ని.